చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. యెహోవా నేను ఏర్పరచుకున్న వారికి క్షేమము నేను చూచును. నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి నీ ప్రజల యందు నీకున్న చొప్పున నన్ను జ్ఞాపకములకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. నా పితరుల వలనే నేను పాపం చేసితిని. దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిని. ఐగుప్తులో నా పితరులు నీ అద్భుతములను గ్రహింపకుండిరి. నీ కృపా బహుల్యము జ్ఞాపకములకు తెచ్చుకొనుము. సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద తిరుగుబాటు చేసి అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధజలములో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశారు. వారిలో ఒక్కడెవరు మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు ఆయన కీర్తి గానం చేసి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని పోయి అరణ్యంలో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగజేసెను.